హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ఇదిగో ఇదే మన గీత వాళ్ళ ఇల్లు. ఇక్కడ గీత ఇంకా జున్ను ఇద్దరు నిద్రపోతూ ఉన్నారు. అప్పుడే తెల్లవారుతూ ఉంది. ఇక్కడ జున్ను వాళ్ళ నాన్నగారు రాజా నిద్రపోతూ ఉన్నారు. అప్పుడే జున్నుకి మెలకువ వస్తుంది. జున్ను నిద్రలేస్తాడు. తెల్లవారింది తెల్లవారింది, లేవండి మమ్మీ, లే లే. కానీ గీత లేవకుండా నిద్రపోతూనే ఉంది. ఇక్కడ జున్నుకి ఆకలి వేస్తూ ఉంటుంది. మమ్మీ ఆకలి, మమ్మీ ఆకలి, బాగా ఆకలేస్తుంది, లే లే. వంటగదిలో ఏమైనా ఉన్నాయేమో చూస్తా చూస్తా. అలా జున్ను నిద్రలేచి వంటగదిలోకి వెళ్తాడు. అక్కడ జున్నుకి తినడానికి ఏమీ కనిపించవు. జున్ను బయటికి చూస్తాడు. అక్కడ ఒక ట్రక్ వెళ్తూ ఉంటుంది. దానిలో కంకర తీసుకువెళ్తూ ఉంటారు. ట్రక్ ట్రక్ కంకర, ఆడుకుంటా ఆడుకుంటా. అలా జున్ను కూడా ఆ ట్రక్ వెనకే వెళ్తూ ఉంటాడు. అయ్యయ్యో జున్ను, నువ్వెక్కడికి ట్రక్ వెనకే ఒక్కడివే వెళ్తున్నావు? ఇప్పుడెలా? అలా జున్ను వెళ్తూ ఉండడం ఇక్కడ చిన్ని మున్నీలు చూస్తారు. అరే రే, జున్ను ఏంటి ఇంత ఉదయాన్నే ఒక్కడే ట్రక్ వెనుక వెళ్తున్నాడు? పద మున్ని, మనం కూడా వెళ్దాం. పద చిన్ని, త్వరగా మనం జున్నుని ఆపాలి. హే కంకర, ట్రక్ ట్రక్, భలే భలే, చలో చలో. ఇంతలో గీతకి మెలకువ వస్తుంది. లేచి చూస్తే పక్కన జున్ను ఉండడు. ఇదేంటి, జున్ను ఎక్కడికి వెళ్ళాడు ఇంత ఉదయాన్నే? ఒకవేళ వాళ్ళ నాన్నగారి దగ్గర ఉన్నాడేమో. అదేంటి, జున్ను వాళ్ళ నాన్నగారు ఇంకా నిద్ర లేవలేదు. ఇక్కడ జున్ను లేడు. ఒకసారి వంటగదిలో చూస్తాను. ఆకలి వేసి వంటగదిలోకి వెళ్ళాడేమో. జున్ను జున్ను, అయ్యయ్యో ఇదేంటి, వంటగదిలో కూడా లేడు. ఒకవేళ బయట ఏమైనా ఆడుకుంటున్నాడా? అయ్యో, ఈ జున్నుని పొద్దున్నే వెతకలేకపోతున్నాను. అలా గీత బయటకు వచ్చి చూసేసరికి అక్కడ రోడ్డు నిండా కంకర పడి ఉంటుంది. ఇదేంటి, రోడ్డు నిండా కంకర? అయితే ఈ జున్ను కంకర ట్రక్ వెనక వెళ్ళుంటాడు. బహుశా ఆ కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరికే వెళ్ళుంటాడు. బట్టల నిండా మురికి కూడా చేసుకుంటాడు. ఈ రోజు ఈ జున్ను పని చెప్తాను. ఇక్కడ ట్రక్ కంకర గుట్ట దగ్గరికి వెళ్తుంది. టర్నింగ్ తిప్పి కంకరను అన్లోడ్ చేస్తుంది. అక్కడి నుంచి ట్రక్ వెళ్ళిపోతుంది. జున్ను అప్పుడే అక్కడికి వస్తాడు. కంకర గుట్ట, కంకర, భలే భలే, మజా మజా, ఆడుకుంటా ఆడుకుంటా, గుట్ట ఎక్కుతా ఎక్కుతా. అలా జున్ను కంకర గుట్ట ఎక్కి కూర్చుంటాడు. ఇంతలో చిన్ని మున్ని ఇద్దరు జున్నుని వెతుక్కుంటూ అక్కడికి వస్తారు. ఈ జున్ను ఎక్కడా కనిపించడం లేదు. ఇటువైపే కదా వచ్చాడు. చిన్ని చూడు చూడు, అటు చూడు, జున్ను కంకర గుట్ట మీద మనల్ని పిలవకుండా ఒక్కడే కూర్చున్నాడు. వావ్, మున్ని చూడు, అది ఎంత పెద్ద గుట్టో. పద పద, మనం కూడా వెళ్ళి అక్కడ ఆడుకుందాం. ఎవరు లేరు, నేనే ఆడుకుంటా. భలే భలే, కంకర గుట్ట ఎక్కేస్తా, నేనే ఎక్కుతా. అలా జున్ను కంకర గుట్ట ఎక్కి ఆడుకుంటూ ఉంటాడు. ఇంతలో చిన్ని కూడా కంకర గుట్ట ఎక్కుతుంది. జున్నుని పిలుస్తుంది. చిన్ని, వెళ్ళు వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాది, ఇది నాది, నేనే ఆడుకుంటా. పో చిన్ని, పో మున్ని, వెళ్ళిపో. జున్ను, నువ్వు గీత ఆంటీకి చెప్పకుండా వచ్చావు కదా. నువ్వు ఇక్కడే ఉన్నట్టు గీత ఆంటీకి చెప్పేస్తా. వద్దు వద్దు చిన్ని, వద్దు. రండి రండి, మనం కలిసి ఆడుకుందాం. ఆడుకుందాం, మజా మజా, భలే భలే. ఆగు చిన్ని, నేను కూడా ఎక్కుతా. అయ్యో, ఇదేంటి జారిపోతుంది. ఎక్కేసా. హే, నేను వచ్చేసా.
అలా ముగ్గురు కలిసి ఆ గుట్ట మించి ఒకరి తర్వాత ఒకరు జారుతూ ఆడుకుంటూ ఉంటారు. ఫస్ట్ నేను జారుతా. హే మజా మజా. హే ఇప్పుడు నేను జారుతాను. మున్ని చూడు చూడు ఫాస్ట్ గా జారుతా. హే మనందరం ఇప్పుడు ఒకేసారి జారుదాం, సరేనా? 1 2 3 స్టార్ట్. హే భలే భలే. హే భలే భలే. అలా చిన్ని, మున్ని, జున్ను కంకరతో ఆడుకుంటూ పైకి కిందికి జారుతూ ఉంటారు. అంతలో అటువైపుగా చింటూ, చింకీ వస్తూ ఉంటారు. ఓ చింకీ, ఈ చిన్ని మున్నీలు మనకు చెప్పకుండా ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళారు? అవును చింటూ, మనల్ని పిలవకుండా ఆడుకోవడానికి వెళ్ళరు కదా. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినట్టు? ఇప్పుడు మనం ఎలా ఆడుకోవాలి? అలా అటువైపు నుంచి వస్తూ ఉంటే చింటూ వాళ్ళకి చిన్ని వాళ్ళ అరుపులు వినిపిస్తాయి. ఓ ఏ చింకీ, విను విను, చిన్ని వాళ్ళు ఇక్కడే ఇక్కడ ఉన్నారు. పద పద చూద్దాం. బహుశా కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గర ఆడుకుంటూ ఉన్నారనుకుంటా. పద పద మనం కూడా వెళ్ళి చూద్దాం. అలా చింటూ, చింకీ ఇద్దరు వెళ్లి చూసేసరికి చిన్ని వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. ఓ ఏ చిన్ని, మున్ని ఇక్కడున్నారా? మేము మీకోసం వెతుక్కుంటున్నాం తెలుసా? మీరు ఇక్కడ ఆడుకుంటున్నారా? ఆగండి, మేము కూడా వస్తున్నాం. అలా చింటూ, చింకీ కూడా కంకర గుట్ట ఎక్కుతారు. అందరూ పైకి కిందికి జారుతూ ఆడుకుంటూ ఉంటారు. హే భలే మజాగా ఉంది, భలే. నేను జారుతా జారుతా. హే భలే భలే మజా. హే చిన్ని వస్తున్నా. జున్ను అలా జారుతూ ఉన్నప్పుడు జున్ను టోపీ జారిపోతుంది. అది చింటూ చూస్తాడు. ఓ జున్ను టోపీలో కంకర వేస్తాను, దీన్ని లోపల దాచిపెడతాను. జున్ను ఏడిస్తే భలే మజా వస్తుంది. టోపీ నా టోపీ నా టోపీ. చిన్ని టోపీ పోయింది పోయింది. మమ్మీ టోపీ కనిపించకపోతే తిడుతుంది. నా టోపీ. ఈ చింటూనే జున్ను టోపీని దాచిపెట్టినట్టున్నాడు. ఆగు జున్ను, నేను చూస్తాను. అలా చింటూ దగ్గరున్న టోపీని చిన్ని తీసుకుంటుంది. అరే చింటూ, నీకు అసలు బ్రెయిన్ అనేదే పెరగదా? ఇవ్వు. ఇదిగో జున్ను, నీ టోపీ తీసుకో. దొరికింది, నా టోపీ దొరికింది. భలే భలే ఆడుకుందాం. ఇంతలో జున్నుని వెతుక్కుంటూ గీత అక్కడికి వస్తుంది. జున్ను వాళ్ళని చూస్తుంది. జున్ను, నువ్వు ఇక్కడున్నావా? ఆగు, నీ పని చెప్తాను. అమ్మో మమ్మీ మమ్మీ, నా పని అయిపోయింది. చిన్ని అటు చూడు, మమ్మీ వచ్చింది. గీత ఆంటీ ఇక్కడికి వచ్చారా? మనం అయిపోయాం ఇప్పుడు. అయ్యో, ఈ సంగతి మా మమ్మీకి కూడా చెప్తారు. జున్ను, నిన్ను నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదా, ఎందుకు నాకు చెప్పకుండా వచ్చావు? ఆగు, నిన్నీక ఈసారి హాస్టల్లో వేసేస్తాను. సారీ మమ్మీ, సారీ. ప్లీజ్ ఈ ఒక్కసారి క్షమించండి. ప్లీజ్ మమ్మీ, ప్లీజ్. ఎప్పుడు ఇలాగే కదా నువ్వు చెప్తావు. చూడు, బట్టలు కూడా ఎలా మురికిగా అయిపోయాయో. పద ఇంటికి, నీ సంగతి చెప్తాను. ఇంకోసారి ఇలా చేసావో. అలా గీత జున్నుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మున్ని, మనం కూడా వెళ్ళిపోదాం. లేకపోతే గీత ఆంటీ మా మమ్మీ వాళ్ళకు కూడా చెప్తారు. పదండి పదండి, త్వరగా అందరం వెళ్ళిపోదాం. అలా పిల్లలందరూ అక్కడి నుంచి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.